హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి మూవీ అప్డేట్స్ కావాలన్నా సరే కానీ తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అందరికీ తెలుసు నేచురల్ స్టార్ నాని గారు ఎలాంటి మూవీస్ చేస్తారనే విషయం. ఒకసారి ఆయన క్లాసికల్ మూవీ చేశాడంటే ఖచ్చితంగా అందరికీ కంటతడి పెట్టిస్తాడు. అందుకు నిదర్శనం రీసెంట్ గా ఆయన చేసిన హైనన్న మూవీ. ఆ మూవీలో నాని గారి యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంటుంది. అలాంటి సినిమాలో అవలీలగా నటించే ఆయన అలాంటి దర్శకుడితో పనిచేస్తే ఎలా ఉంటుంది? మన తెలుగు ఇండస్ట్రీలో క్లాసికల్ మూవీకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే శేఖర్ కమ్ల గారని అంటారు. ఆయన తీసిన సినిమాలు ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ లిస్ట్ లో ఉంటాయి. గోదావరి, ఆనంద్ అండ్ హ్యాపీ డేస్ మూవీస్ ఇప్పటి వరకు చాలా మంది చూసే ఉంటారు. అయినా సరే మనకు మనసు బాగాలేనప్పుడు ఆ మూవీస్ ఇంకా చాలా మంది చూసే వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా లవ్ స్టోరీ మూవీస్ తో వచ్చి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నాడు. ఇప్పుడు ఆయన నాని గారితో మూవీ చేయాలని అనుకుంటున్నాడంట. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తే ఎవరిది డామినేషన్ ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. రీసెంట్ గానే శేఖర్ కమ్ల గారు నాని గారికి అయితే స్టోరీ అయితే వినిపించారంట. నార్మల్ గా స్టోరీ హైలైట్ ఉంటేనే నాని గారు చేస్తారు. అలాంటిది శేఖర్ కమ్ల గారు స్టోరీ చెప్తే నాని గారు వద్దని ఎలా అంటారు? తప్పకుండా ఈ మూవీ చేద్దామని నాని గారు అయితే హామీ ఇచ్చారంట. కాకపోతే నాని గారు చేయవలసిన సినిమాలు చాలానే ఉన్నాయి లైన్ లో. ప్రస్తుతానికి నాని గారు ఎట్ ఏ టైం 3-4 సినిమాలు అయితే షూటింగ్ చేస్తున్నారు. ఆ సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే మన ఇద్దరం కలిసి సినిమా చేద్దామని హామీ ఇచ్చారంట. వీళ్ళిద్దరి మధ్యలో సినిమా వస్తుందని దాదాపు 99% అయితే కన్ఫర్మ్ అయింది. కానీ ఆ మూవీ ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం పైన క్లారిటీ లేదు. మీ ఉద్దేశంలో వీళ్ళిద్దరి మధ్యలో మూవీ కన్ఫర్మ్ అయితే ఎప్పుడు విడుదలవుతుందో కామెంట్ చేయండి గైస్.